జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య, దయచేసి ఈ ప్రయత్నాన్ని మానుకోండి. చిన్న పిల్లలకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. వాళ్ళకి ఏమీ కాదని చెప్పారు. ఎవరు చెప్పారు? అఖండ స్వామి, అఖండ స్వామి, అఖండ స్వామి. ఆయన చెప్పినట్టు మీకెలా తెలుసు గురువుగారు? మూర్ఖుల పట్టు గట్టు కన్నా గట్టిది. అఖండ స్వామిని మీరు కలవడమే తప్పు. కలిసి ఇలాంటి ప్రయోగం చేయడం ఇంకా పెద్ద తప్పు. తప్పని చెప్పాక ఇంకా ఎందుకు చూస్తూ నిల్చున్నారు? ఆ గీతల్ని చెరిపేయండి. అసంభవం దురంధర. సుమన ఆ వృత్తం నుంచి పక్కకొచ్చేంత వరకు మంత్ర ప్రభావం ఏమాత్రం తగ్గదు. చెల్లి, నా మాట విని పక్కకొచ్చి. సుమన రా, నువ్వు అద్దంలోకి చూడడం మంచిది కాదు. బానే చెప్తారు బావగారు. మీరందరూ నా బిడ్డని చూడొచ్చు, కానీ నేను మాత్రం నా బిడ్డ ఎలా ఉందో ఏంటో అని చూసుకుని తృప్తి పడకూడదు. నాకా సంతోషం దక్కకూడదని మా అక్క కూడా పక్కకొచ్చేమని చెప్తోంది. సుమన, నీకు అర్థం కావడం లేదే. నువ్వే నష్టపోతావు. నా బిడ్డని చూడాల్సిందే. సుమన వృత్తంలోకి వెళ్ళి ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయి ఉంటుంది గురుగారు. 7వ నిమిషంలో తన గర్భంలో ఉన్న బిడ్డని చూడగలుగుతుంది. గురువుగారు, సుమన తన బిడ్డగా ఉండే పాముని చూస్తుంది. ఆ తర్వాత మాకు గాయత్రక్క జాడని చూపిస్తుంది. అదే మా స్కెచ్. 6వ నిమిషం మొదలయ్యింది. స్వామి, అప్పుడు మా చెల్లెలు చూడకూడదన్నారు కదా. ఇప్పుడు కూడా చూడకూడదు రైని. ఇంకొక నిమిషమే ఉంది. సుమన, ప్లీజ్ దయచేసి బయటకు వచ్చే సుమన. అరే పాపం చూడాలనుకుంటుంది. బ్రో, నువ్వు మాట్లాడుకో. సుమన, చెప్పేది విను సుమన, బయటకు వచ్చి. తన భార్యకి ఏమవుతుందోనని విక్రాంత్ అరుస్తున్నాడు, బాధపడుతున్నాడు. మీకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు కదా? అది సరేనే, ఇంకొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. మొండికేస్తున్న సుమన రాదు. పిల్లల్ని మనం తీసుకోలేము. ఇప్పుడు ఎలా? అయ్యో, లక్ష్మ తల్లి, ఏ విపత్తు కలగకుండా నువ్వే కాపాడాలమ్మా. 1/2 నిమిషం మాత్రమే ఉంది. అయ్యో, తప్పు చేస్తున్నారు అత్తయ్య, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నైని. మీ చెల్లెల్ని పక్కకొచ్చేయమను. ఆహా, నేను రానత్తయ్య. నా బిడ్డని చూసుకుని మురిసిపోయే అవకాశాన్ని నేను వదులుకోలేను. సుమన, చిట్టి, ఆ సుమన కళ్ళల్లో ఆనందం చూసారా? అవే కళ్ళు ఎలా మారుతున్నాయో కూడా చూడండి. 7వ నిమిషం మొదలవబోతోంది. సుమ్మి కళ్ళు మారిపోతున్నాయి.
నాకెంతో ఆనందంగా ఉంది. నా బిడ్డను నేను కనకముందే నా కళ్ళారా చూడబోతున్నాను. ఇక నన్ను అడ్డుకునేదెవరో, నా శక్తిని వంచేదెవరో. సుమన చెప్పేది విను. సుమనా, స్వామి ఇంకేం చేయలేమా? మన చేతుల్లో ఏమీ లేదు విశాల. విశాలాక్షమ్మ వారి లీల ఎలా ఉండబోతుందో చూడాలి. సుమనా, ప్రళయం మొదలవుతుంది. నా బిడ్డని చూశాక ప్రకంపనం ప్రారంభమవుతుంది. పాప అదిగో అదిగో అద్దంలో అంచనా ఒగిపిస్తుంది. ఇక నా బిడ్డ నాకు కనిపిస్తుంది. ఈ బిడ్డల ద్వారా నా బిడ్డ బింబాన్ని చూడబోతున్నాను. చూడబోతున్నా చూడబోతున్నా చూడబోతున్నా. హే సుమన, సుమన బయటకు వచ్చే. నైని, ఇక ఏం జరిగినా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. రణమో మరణమో పోరాటం తప్పదు. హే సుమన, విశాలాక్షమ్మ తల్లి, నిన్ను నమ్ముకున్న మాకు అన్యాయం చేయకమ్మా, అన్యాయం చేయకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.